హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనీ వంటిల్లు. ఈరోజు మనం సగ్గుబియ్యం సేమియా బెల్లంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసుకుంటే ఇలా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని బెల్లంతో తయారు చేసుకుంటే అమృతంలాగా అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. సగ్గుబియ్యం సేమియా పాయసం కావాల్సిన పదార్థాలు: ఇట్లా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని కుక్కర్లో పెట్టుకుని 1 విజిల్ రానిస్తే మనకి ఈజీగా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకుని తీసుకోండి. అదే విధంగా ఒక పావు కప్పు సేమియా, మీ స్వీట్ని బట్టి బెల్లం తీసుకోండి. నేను 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, దీనిలో వేసుకోవటానికి పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, యాలక పొడి, 1 లీటరు పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు లీటర్ పాలు తీసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసుకుని ఆ లీటర్ పాలని ఒక గిన్నెలో వేసి బాగా కాగనివ్వండి. ఇలా బాగా కాగిన పాలల్లో చూడండి, మనకు పాలు కాగినవి. ఇలా కాగిన దానిలో నేను ఇది రోస్టెడ్ సేమియాని, ఇవి మిక్కగా వేయించిన సేమియా కాకపోతే కొద్దిగా వేయించి తీసుకోండి. నా సేమియా ఇలా కొంచెం ఇది సన్న సేమియా, మీ దగ్గర మామూలు సేమియా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఏ సేమియా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు పాలు కాగాక ఈ సేమియాని వేసి ఉడికించుకోవాలి. మనకి సేమియా సన్నగానే ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనకి సేమియా ఉడికినవి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. ఇలా సగ్గుబియ్యం వేసుకున్నాక తిప్పుకుంటూ కొద్దిగా చిక్కబడినివ్వండి. పాలు కూడా మనకి చిక్కదనం అనేది వచ్చి ఈ పాయసం చాలా రుచిగా అనిపిస్తుంది తినడానికి. చూడండి, ఈ చిక్కదనం వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బెల్లం వేసుకుందాం. ఇప్పుడు మొత్తం బెల్లం కరిగే వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని 1-2 నిమిషాలు ఈ బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి ఈ పాలు అనేది ఇరగకుండా పాయసం అనేది బెల్లంతో చక్కగా రెడీ అవుతుంది. చూసారు కదా, మనకి ఈ చిక్కదనం వచ్చేసి ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది, పాలు కూడా ఏమీ ఎరగలేదు. చూడండి ఎంత చక్కని పాయసం రెడీ అయిపోయిందో. మీరు ఈ చిక్కదనంతో అట్టి పెట్టుకుంటే కొద్దిసేపు ఆగి చల్లారాక తిన్నా కూడా మరీ ఎక్కువ గట్టి పడకుండా ఉంటుంది, తినటానికి బాగుంటుంది. ఎక్కువ చిక్కబడినిస్తే తినటానికి గట్టిగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చిన్న ప్యాన్లో నెయ్యి వేసుకుని ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం. ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగాక మనం తీసుకున్న కొబ్బరి ముక్కల్ని, ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించుకుందాం. ఈ కొబ్బరి ముక్కలు ఈ పాయసంలో మంచి రుచినిస్తాయి. తినేటప్పుడు ఈ కొబ్బరి ముక్కలు తగులుతూ తినడానికి చాలా రుచిగా అనిపిస్తుంది. వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు ఎర్రగా వేగాక దీనిలో జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు కొద్దిగా వేగాక దీనిలో కిస్మిస్ని వేసి వేయించుకోవాలి. మనకి కిస్మిస్ కూడా వేగిపోయినాయి. చూడండి, ఇలా ఉబ్బితే కిస్మిస్ వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇప్పుడు పాయసం రెడీ అయ్యింది కదా, దీనిలో యాలక పొడి వేసుకుందాం. దీనిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కమ్మని పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.